there are a lot of emotions attached with him. He'll not forget. Definitely he'll not forget. అందుకే మీరు గమనించండి, కాంగ్రెస్ ని భూస్థాపితం చేశాడు ఒక రకంగా. వీళ్ళ పాపాలు పండినప్పుడు, నా సహనం సహించినప్పుడు ఒక ఉప్పెన పుడుతుంది. ఆ ఉప్పెనలో కొట్టుకొని పోతారు అంతా కూడా. ఇప్పుడు ఆయన నెక్స్ట్ టార్గెట్ టీడీపీ, నెక్స్ట్ క్లియర్ కట్ టార్గెట్ టీడీపీ. అది ఆ రోజు సోనియా గాంధీ గారితో కొట్టడం, చంద్రబాబు నాయుడు గారితో కొట్టడం, ఇంకా ఎవరితో కొట్టడం చెప్పి గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటర్ ని తుంగలో తొక్కేసి, లిటరల్ గా ఆయన తొక్కేసి భయంకరమైన మెజారిటీతో బయటకు వచ్చాడు అని అంటే ఆయన ఎంత రాజకీయ స్ట్రాటజీస్ చేసుకుంటాడు అనేటువంటిది మనం ఆలోచించాలి.